ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న 23 మందికి నోటీసులు అందించినట్లుగా సీబీఐ కోర్టు తెలిపింది. ప్రతివాదులు తమ కౌంటర్ దాఖలు చేసేందుకు కనీసం 4 వారాల సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. మరోవైపు సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రత్యేక కోర్టు మొత్తం దర్యాప్తుపై అన్యాయమైన తీర్పు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని లేదా కోర్టు ఉత్తర్వులు అమల్లోకి రాకుండా చూడాలని కూడా ఆయన కోరడం జరిగింది. తుషార్ మెహతా వాదనలను ప్రతివాదుల తరఫున న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తే న్యాయం, వ్యతిరేకంగా వస్తే అన్యాయమా అని ప్రతివాదుల తరఫున న్యాయవాదులు ప్రశ్నించారని తెలుస్తోంది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు 3 వారాల సమయం ఇచ్చారు ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జ్ జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ. అలాగే తదుపరి విచారణను ఏప్రిల్ 6కు వాయిదా వేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న 23 మందికి నోటీసులు అందించినట్లుగా సీబీఐ కోర్టుకు తెలిపింది. ప్రతివాదులు తమ కౌంటర్ దాఖలు చేసేందుకు కనీసం 4 వారాల సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. మరోవైపు సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రత్యేక కోర్టు మొత్తం దర్యాప్తుపై అన్యాయమైన తీర్పు ఇచ్చిందని ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని లేదా కోర్టు ఉత్తర్వులు అమల్లోకి రాకుండా చూడాలని కూడా ఆయన కోరారు. తుషార్ మెహతా వాదనలను ప్రతివాదుల తరఫున న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తే న్యాయం, వ్యతిరేకంగా వస్తే అన్యాయమా అని ప్రతివాదుల తరఫున న్యాయవాదులు ప్రశ్నించారు.